ఆమె చెప్పినట్టుగానే బుడియజంగాలు అనేక రకాల యాచక వృత్తులు ఉన్నారు అని చెప్పి అనుకుంటే ఆ సంప్రదాయాన్ని ఆమె బ్రేక్ చేసింది. అది మనం ఇక్కడ గౌరవించాలి ఆమెను. సో దాన్ని బ్రేక్ చేసి ఆమె నిజంగానే వద్దు అని చెప్పి అనుకోవడం కూడా ఒక విధంగా గొప్ప విషయం. అట్లా కళాశాలలో ఇలాంటి గొప్ప సదస్సుకు మరి ప్రిన్సిపాల్ గారు అట్లాగే తెలుగు అధ్యాపక వర్గం అంతా కూడా కృషి చేయడం అనేటువంటిది నిజంగానే కరీంనగర్ గడ్డ మీద జరుగుతున్నటువంటి గొప్ప సదస్సులో ఇదొక గొప్ప సదస్సుగా మిగిలిపోన్నది అని చెప్పి నాకు అనిపిస్తా ఉన్నాను. సో ఇట్లా మనం అనేక అంశాలు గత నిన్న నుంచి మనం ప్రస్తావించుకుంటున్నప్పటికీ కూడా ఇవాళ నా పరిధిలో ఉన్నటువంటి విషయము వరకవి సిద్ధప్ప తాత్వికత పైన నేను ఒక రెండు మేడం చెప్పినట్టుగా సారాంశాన్ని మాత్రమే చెప్పి వదిలేస్తాను. ఎందుకంటే పత్రం ఒక 10 పేజీలు ఉంది, 10-11 పేజీలు నేను అంతా టైప్ చేసుకుని వచ్చాను, కానీ సారం మాత్రం ఒక 2 నిమిషాలు 3 నిమిషాల్లో ముగించడానికి ప్రయత్నిస్తాను మిత్రులారా. అయితే ఈ టాపిక్ని నేను ఎందుకు తీసుకున్నానంటే ఈ వరకవి సిద్ధప్ప కవి అనేటువంటి ఆయన మాది కరీంనగర్ దగ్గరగా ఉన్నటువంటి కోహెడ అనేటువంటి మండల కేంద్రం నాది. అక్కడికి బహుశా ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుండారెడ్డిపల్లి అనేటువంటి ఒక చిన్న గ్రామంలో 1903లో జన్మించినటువంటి తొలి సమాజ కవుల్లో వరకవి సిద్ధప్ప కవి కూడా ఒకరు. ఎందుకంటే తత్వ కవులకు పెద్దగా గుర్తింపు లేదు మన తెలుగు సాహిత్యంలో. చాలా సంవత్సరాలు తత్వ కవులను అసలు కవులుగానే భావించలేదు. వేమన దగ్గర నుంచి పోతులు వీరబ్రహ్మం దగ్గర నుంచి కూడా తత్వ కవులను పెద్దగా పట్టించుకోలేదు. కానీ తత్వ కవులు నిజానికి సమాజ కవులుగా ఉన్నారు. వాళ్ళు అప్పటిదాకా ఉన్నటువంటి తెలుగు సాహిత్యం రాజస్థానాల్లో ఉన్నటువంటి తెలుగు సాహిత్యం అంతా కూడా ప్రజల మధ్యలోకి వచ్చింది. వాళ్ళు ప్రజలతో పాటు మమేకమై జీవిస్తూనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కుల మత వర్గాలకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేసి సాహిత్యాన్ని నిర్వహించినటువంటి ఆ సంఘటనలన్నీ కూడా మనకు ఈ తాత్వికతలు కనిపిస్తాయి. అట్లా నిజానికి తెలుగు సాహిత్యంలో 1775 నుంచి ఇంచుమించు 1875 దాకా మనకు చీకటి యుగం అని క్షీణ యుగం అని చెప్పి సాహిత్య చరిత్రకారులు చెప్పుకుంటూ వచ్చేది. ఎందుకట్లా జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ఆ కాలంలో గొప్ప కవులు లేరు అని చెప్పి పేరెంట్లైనటువంటి కవులు లేరు అని చెప్పి అనుకొని అది క్షీణవేగంగా మన చరిత్రకారులు ప్రస్తావించారు. కానీ నిజానికి ఆ కాలం చాలా బలీయమైనటువంటి కాలం, అది ప్రజా సాహిత్యం వెలువడినటువంటి కాలంగా మనం చెప్పుకోవచ్చు. అట్లా మనకు వరకవి సిద్ధప్ప లాంటి కవి కూడా వెలుగులోకి వచ్చి ఆనాడు ఉన్నటువంటి కుల మత వర్గాలకు వ్యతిరేకంగా ఆయన ఒక చిన్న గ్రామంలో ఉండి లాల్ బహదూర్ శాస్త్రి నుంచి జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి కూడా ప్రశంసలు పొందినటువంటి గొప్ప కవి. ఆ కాలంలోనే తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నటువంటి కవి. సో ఇట్లా బహుభాషల్లో పాండిత్యం సంపాదించి ఆయన చాలా గొప్ప గొప్ప గ్రంథాలు, కనీసం 27 గ్రంథాలు రాసినాడు. ముఖ్యంగా తత్వబోధిని అనేటువంటి ఒక 4 విభాగాలుగా ఉన్నటువంటి వాటిల్లో మనం అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని చూడవచ్చు. అప్పుడు ఉన్నటువంటి అనేక మూఢాచారాలకు వ్యతిరేకంగా అప్పుడు ఆయన కుమ్మరి వృత్తి చేసుకుంటూనే ఆయన ప్రజల మధ్య జీవిస్తూనే ఆ సాహిత్యాన్ని వివరించడం, అంతో కొంత చదువుకున్నవాడు కాబట్టి అప్పుడున్నటువంటి జ్యోతిష్యం చెప్పడం, మంచి మంచి కార్యాలకు ముహూర్తాలు నిర్ణయించడం, ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి ఆయన. లోకం ఎప్పుడు కూడా మనకు అనేక అజ్ఞాన దారులను వెంట పోతూ ఉంటుంది. ఆ పోతున్నటువంటి వాళ్ళని ఒక మూలమంపులాగా తిప్పి తత్వకవులు మళ్ళీ మంచి మార్గంలోకి పట్టించడానికి చాలా మంది ప్రయత్నించారు. అట్లా మనకు వేమనతో పాటుగా పోల్చదగినటువంటి కవి, తెలంగాణ వేమనగా గుర్తింపబడినటువంటి కవి మనకు వరకవి సిద్ధప్ప. ఆయన చేసినటువంటి ఒక పద్యం మాత్రం వినిపించి ఆపేశారు మిత్రులారా, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి వేదిక మీద. జంధ్యము లేకున్నా జరగదా శివ పూజ, పుట్టు జంధ్యము కాదు పూజులారా, నామములు లేకున్నా నడవదా హరిభక్తి, సుఖరంబుకు లేదా చూదులారా, గడ్డంబు లేకున్నా కానరాడా గురువు, మేకపోతుకు లేదా మాన్యులారా, లింగంబు లేకున్నా కానరాడా గురువు, దొంగ గేదెకు లేదా దుడ్డు మెడకు, వేషములు నన్ని లోకులకు ఎరుక కొరికే, తత్వం మెరిగిన వారికి తరువు లేదా, వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప, కనుడి కరమప్ప కవి కుప్ప కనకమప్ప. ఇట్లా నిజానికి మా కోయడ, కరీంనగర్, లేకపోతే మెదక్ ఇట్లాంటి చాలా జిల్లాలో, మహారాష్ట్ర, బొంబాయి, షోలాపూర్, సూరత్ లాంటి పెద్ద పెద్ద పట్టణాల్లో కూడా భజన మండలాల్లో బాగా ప్రస్తావించబడినటువంటి ఆయన పద్యాలు బాగా వర్ణించేటువంటి కవి మన వరకవి సిద్ధప్ప కవి. నిజాం కాలంలో అయితే ఈయన పద్యాలు తెలుగు వాచకాలు ఉండేవి, పిల్లల చేత బట్టి పట్టించేవాళ్ళు ఆ కాలంలో. అట్లా
వరకవి సిద్ధప్ప కవి అనేటువంటి ఆయన కరీంనగర్ ప్రాంతమే కాదు, ఒక ఉత్తర తెలంగాణ కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళ యొక్క హృదయాల్లో ఉన్నటువంటి కవి ఈయన. అట్లా మనకు ఈయన యొక్క తత్వబోధన చాలా అద్భుతమైనటువంటిగా కనిపిస్తూ ఉంటుంది. ఈయనను చాలా అనేక రకాలు విభజించి చూడవచ్చు. నిజానికి ఆయన కాల భవిష్యత్తు గురించి చెప్పాడు, ఆయన పుస్తకం పేరే అది. తర్వాత వైరాగ్య బోధన ఎట్లా ఉంటుంది అనేటువంటి చెప్పాడు. నిజాం రాజును కూడా ప్రశంసించాడు. అట్లా నిజాం రాజును ప్రశంసించినటువంటి సందర్భం కూడా ఉన్నది. నేను ఆ కాలంలో స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్నటువంటి కాలం కాబట్టి గాంధీవాదాన్ని నమ్మి గాంధీ టోపీని ధరించి, రూమి టోపీ బదులుగా గాంధీ టోపీని ధరించి ఆయన స్వాతంత్ర ఉద్యమంలో ఉద్యమం చేస్తున్నటువంటి టీచర్ ఆయన. సో అలాంటి సందర్భంలో ఆయనకు అనేక రకాల ఇబ్బందులు ఎదురైనా కూడా ఆనాడు గాంధీ పోరాటానికి అనుకూలంగా ఆయన జీవన విధానం సాగింది. అట్లా మనకు ఒక చిన్న కుగ్రామం నుంచి ఇలాంటి గొప్ప విప్లవాత్మకమైనటువంటి కవి ఉద్భవించడమైనటువంటిది, అది మా మండలంలో పుట్టడమైనటువంటిది గర్వకారణం. కాబట్టి నేను ఆ కవి గురించి చెప్పాను. నిజానికి ప్రాచీన సాహిత్యం అవలోకనం కాబట్టి ఏ ఉత్తమైనటువంటి కవి గురించి అని చెప్పుకోవచ్చు. కానీ మా ప్రాంతం వాడు కాబట్టి గుండారెడ్డిలో పుట్టినటువంటి ఈ వరకవి సిద్ధప్ప గురించి చెప్తేనే ఈ వేదికకు సముచితంగా ఉంటుంది అని చెప్పి మరొకసారి మట్టిలోని మాణిక్యాన్ని వెలికి తీసి ఆ కవి గురించి నలుగురికి తెలియజేయడానికి ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశం చేత ఈ కవి గురించి 2 మాటలు మాట్లాడడానికి ప్రయత్నించాను. మిత్రులారా, ఇంకా చాలా ఉంది. నిజానికి చాలా మంది మిత్రులు ఉన్నారు కాబట్టి నేనే ఎక్కువ సమయం తీసుకుంటే అధ్యక్షుల వారు సారాంశం ఉన్నారు కాబట్టి సారాంశంగా ఒక 10 మాటలు వినిపించి ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు శాఖకు ధన్యవాదాలు. ఈ సదస్సు ప్రాంగణానికి విచ్చేసిన సురవరం